నేను చెప్తానే ఉన్నా ట్రంప్ ఇదంతా చేసేది కేవలం ఆ నోబెల్ పీస్ ప్రైజ్ గురించి అని చెప్పి ఈ నాటకాలు ఆడేదంతా. సో వైట్ హౌస్ వాళ్ళు భారతదేశాన్ని ట్రంప్ ని పీస్ ప్రైజ్ కి నామినేట్ చేయాలి అని చెప్పి అడిగితే మన వాళ్ళు ఇన్ రిప్లై వాళ్ళనే అడగండి ట్రంప్ ని పీస్ ప్రైజ్ కి ఇవ్వటం అని చెప్పి వైట్ హౌస్ నే క్వశ్చన్ చేయండి అని చెప్పి క్లియర్ గా చెప్పారు. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే ట్రంప్ 6 నెలలైంది వచ్చి 6 నెలల్లో దగ్గర దగ్గర నెలకి ఒకటి చొప్పున సీజ్ ఫైర్ చేశాడు అని చెప్పి కంబోడియా థాయిలాండ్ మధ్యలో, rwanda రిపబ్లిక్ ఆఫ్ కాంగో మధ్యలో, భారతదేశం పాకిస్తాన్ మధ్యలో, సెర్బియా కొసోవో మధ్యలో, ఈజిప్ట్ ఇథోపియా మధ్యలో అండ్ ఇజ్రాయిల్ ఇరాన్ మధ్యలో ఇలా ఈ 6 ప్రస్తుతానికి 6 చేశారు. అంటే నెలకు ఒకటి చొప్పున సీజ్ ఫైర్ చేసుకుంటా ప్రపంచ దేశాల మధ్యలో శాంతి నెలకొల్పుతా వచ్చాడంట. ఏం చేశాడు? ఇరాన్ ఇజ్రాయిల్ మధ్యలో ఏం చేశాడు? ఇరాన్ మీద వీడే కదా వెళ్ళి బాంబులు వేసింది. పాకిస్తాన్ భారతదేశం మధ్యలో మన వాళ్ళు క్లియర్ గా చెప్పారు వీడేం పీకలేదు అని చెప్పి. అయినా పీకే అంటే వాడితోనే ఫోన్ లో డైరెక్ట్ గా మోడీ చెప్పారు మీదేం లేదని మీకు తెలుసు కదా అని చెప్పి. అది వాడు కూడా ఒప్పుకున్నాడు. అయినా ఇప్పుడే ఒప్పుకోడు, తర్వాత మళ్ళీ ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు. ఇంకా చిన్న చిన్న దేశాల మధ్యలో నాకు ఇప్పుడు చూస్తుంటే వీడే కావాలని గొడవ పెట్టి మళ్ళీ ఆపేసి నేను చేశాను అని చెప్పి కేవలం పీస్ ప్రైజ్ కోసము వీడే ఇనిషియేట్ చేయించి తర్వాత వీడే ఆపుతున్నాడేమో అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది చిన్న దేశాల మధ్యలో. అయితే ఆ లెక్కొస్తే మరి ఉక్రెయిన్ రష్యా ఏమైంది? సంక నాకుతున్నారా వెళ్ళి రష్యా వాడిది ఉక్రెయిన్ వాడిది? అంత పోటుగడువు అయితే అక్కడ చేయాలి కదా. వై ఆర్ నాట్ డూయింగ్? యూ షుడ్ బి డూయింగ్ దర్ రైట్. ఇఫ్ యూ హ్యావ్ అంత తెలివి అంత యునో చాణక్యం ఉంటే కనుక యూ విల్ హ్యావ్ టు డూ ఇట్. మరి ఏమైంది? ఉక్రెయినోడు వచ్చాడు, ఉక్రెయినోడు డైరెక్ట్ గా నీకు దేశానికి వస్తే తెలుస్తుంది నీకు ఆ బాధ అని చెప్పి అమెరికాలో డైరెక్ట్ గా చెప్పు దెబ్బ కొట్టినట్టు ట్రంప్ తో మాట్లాడితే అప్పుడు అది ఇది అని చెప్పి వీడియో ముందు ఏదో వాగాడు. కానీ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉక్రెయిన్ కి సంకనాకుండా ఇస్తున్నాడు. ఉంది ట్రంప్ కి చుక్కలే కనిపిస్తే నాకు తెలిసి ఇంకా ఆ టారిఫ్స్ అని భయపెడుతున్నాడు తప్పితే ఏం లేదు. నోబెల్ పీస్ ప్రైజ్ గురించి తహతహలాడిపోతున్నాడు ఈ ముసలోడు. చూడాలి ఎవరు, నాకు తెలిసి అయితే తెలుగు ఉన్న వాళ్ళు ఎవరు వీడిని సజెస్ట్ చేయరు.